ఈ వీడియోలో వచ్చేసి మనము గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు అనేది పిల్లలకి ఎలా చెప్పాలి అనేది నేర్చుకుందాము. మనము ఫిష్ మెథడ్ యూజ్ చేసి ఈ గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు అనేది చెప్దాము. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఫిష్ మెథడ్. ఇక్కడ ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయి? 6 గ్రెయిన్స్ ఉన్నాయి. ఇటువైపు ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయి? 3 గ్రెయిన్స్ ఉన్నాయి. ఇటువైపు 6 ఉన్నాయి, ఇటువైపు 3 ఉన్నాయి. సో ఫిష్ ఎటువైపు వెళ్తుంది? ఎక్కువ వైపు ఉన్న వైపు వెళ్తుంది. అవునా? ఫిష్ ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు వెళ్తుంది. అప్పుడు దాని మౌత్ ఎలా ఓపెన్ అవుతుంది? చూడు, ఇలా ఓపెన్ అయింది. అవునా? సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, ఫిష్ ఎటువైపు అయితే ఎక్కువ ఫుడ్ ఉంది, ఎక్కువ గ్రెయిన్స్ ఉందో అటువైపు వెళ్తుంది. వెళ్ళినప్పుడు దాని మౌత్ ఎలా ఉంది? ఇలా ఓపెన్ ఉంది, ఇలా ఓపెన్ ఉంది. అవునా? ఈ షేప్ లో ఉంది. సో ఇది గ్రేటర్ దెన్ సింబల్ అన్నమాట. ఇది గ్రేటర్ దెన్. వైడ్ మౌత్ ఎటు ఓపెన్ ఉంటే అది గ్రేటర్ దెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింది దాంట్లో చూస్తే ఇటువైపు ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయి మనకి? ఎస్, 1 2 3 4 గ్రెయిన్స్ ఉన్నాయి. మరి ఇటు సైడ్ ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 గ్రెయిన్స్ ఉన్నాయి. సో ఫిష్ ఎటువైపు వెళ్తుంది? 4 ఈజ్ బిగ్గర్ ఆర్ 5 ఈజ్? 5 కదా, అందుకని ఫిష్ ఇటువైపు వెళ్ళింది. అప్పుడు మౌత్ ఎలా ఉంది? ఇలా ఉంది, ఇలా ఉంది. అవునా? సో ఇది గ్రేటర్ అన్నమాట. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఎలా చదువుతాము? 4 ఇది కదా మనది రాసింది వచ్చింది. ఇప్పుడు 4 సింబల్ అండ్ 5. సో 4 ఇటువైపు తక్కువ ఉంది కదా, లెస్సర్ దెన్ 5 అని చదువుతాము. ఓకే, 4 లెస్సర్ దెన్ 5. పెద్దది ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తుంది, కానీ చదివేటప్పుడు మనము ఇలా 4 ఇటువైపు చిన్నగా ఉంది కనుక లెస్సర్ దెన్ 5 అని చదువుతాం. ఓకే, ఇప్పుడు మనము ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చేద్దామా మరి? ఎస్, ఓకే. ఇక్కడ మీకు చాక్లెట్స్ కనిపిస్తున్నాయా? చాక్లెట్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? కౌంట్ చేయండి. 1 2 3. ఎస్, 3. ఓకే, ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 2 చాక్లెట్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఫిష్ మౌత్ ఎటు ఓపెన్ చేస్తుంది? ఫిష్ ఎటువైపు వెళ్తుంది? 3 వైపు వెళ్తుంది, ఇలా. సో మనం సింబల్ ఎలా రాస్తాము? ఇలా. ఎస్, సో 3 గ్రేటర్ దెన్ 2. ఎక్కువ ఉంది కదా ఓపెన్, చదువుతున్నప్పుడు 3 గ్రేటర్ దెన్ 2. ఓకే, ఇక్కడ మీకు ఐస్ క్రీమ్స్ కనిపిస్తున్నాయా? ఎన్ని ఐస్ క్రీమ్స్ చూడండి? 1 2 3 4 5. ఎస్, 5 ఐస్ క్రీమ్స్. ఓకే, మరి ఇటు సైడ్ ఎన్ని కనిపిస్తున్నాయి? 1 2 3. వెరీ గుడ్, 3. సో ఇప్పుడు మనం ఎటువైపు రాస్తాము? ఎటువైపు వెళ్తుంది? ఇటువైపు, 5 వైపు వెళ్తుంది. అప్పుడు మనం చదివేటప్పుడు ఎలా చదువుతాము? 5 గ్రేటర్ దెన్ 3. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కప్స్ కనిపిస్తున్నాయా? కప్ కేక్స్ కనిపిస్తున్నాయా? హౌ మెనీ కప్ కేక్స్ ఆర్ దేర్? 1 2 3 4. ఓకే, మరి ఇట్ సైడ్ 1 2 3 4 5 6. ఇప్పుడు ఫిష్ 6 సైడ్ వెళ్తుందా, 4 సైడ్ వెళ్తుందా? 6 సైడ్ వెళ్తుంది. అప్పుడు ఎలా రాయాలా? ఇటు కదా ఓపెన్, దాని మౌత్ ఓపెన్. సో ఇలా. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఎలా చదవాలా? 4 ఇది కదా సింబల్ మనకి. 4 ఇటు సైడ్ లెస్ ఉంది కదా, లెస్ దెన్ 6. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి? ఎగ్స్. Yes, circles. How many circles? 1 2 3 4 5 6. 6 circles. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. Okay, which side now the fish will go? 9 side. Which side mouth will be opened? 9 side. Yes. మరి మనం చదువుతున్నప్పుడు ఎలా చదవాలి? 6 less than 9. Very good. మరి కింద చూసామనుకో 1 2 3 4 5 స్టార్స్. ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయి? 1 2 3 4 5 స్టార్స్. వావ్. మరి ఇటు సేమ్ ఉన్నాయి కదా, అప్పుడు మనం ఏమి ఇవ్వాలి? ఈక్వల్ కదా. ఇది 5 ఇది 5 కదా, ఈక్వల్ ఉన్నాయి కదా. అప్పుడు మనము ఈక్వల్ టు సింబల్.
ఈక్వల్ టు, ఇది ఏంటి అన్నట్టు ఈక్వల్ టు సింబల్. లెఫ్ట్ సైడ్ సేమ్ ఉండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ ఉన్నాయనుకో, ఈక్వల్ ఉన్నాయనుకో, అప్పుడు మనం ఏం సైన్ ఇవ్వాలా? ఈక్వల్ టు. ఏం పెట్టాలా? ఈక్వల్ టు. ఓకే చిల్డ్రన్, ఆర్ యూ క్లియర్? సి. ఎస్, గ్రేటర్ దెన్ సింబల్, లెస్ దెన్, ఈక్వల్ టు. ఈక్వల్ టు అంటే 2 స్లీపింగ్ లైన్స్ ఇచ్చేస్తే ఈక్వల్ టు అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్, బాయ్ బాయ్.